చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది? పెన్షన్లు టైంకి ఇస్తున్నారా? ఏమైనా తగ్గించేవడం కానీ అట్లా? అలాంటి ఏం లేదండి. ప్రతి నెల 5:30 కల్లా ఇచ్చేస్తున్నారు. తెల్లారుజామునే వచ్చి 1వ తారీఖు ఇస్తున్నారు. ఒకవేళ పండుగలు అయితే 30వ తారీఖు అలా ఇచ్చేస్తున్నారు. సో అమ్మ, చంద్రబాబు గారు వచ్చాక ఈ 4,000 పెన్షన్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా? అంటే అంతకుముందు 250 పెంచిన నేనే ఎంతో గొప్ప చేశాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారు? లేదండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే పరిపాలన బాగుందండి. మాకు టైం టు టైం ఏ టైంకన్నా వచ్చేస్తున్నాయండి. అలా మేము కొంచెం ఇవ్వట్లండి. ఇస్తానన్న కాడికి ఒకసారి ఇచ్చారు, 3 నెలలు ఎక్స్ట్రా కూడా ఇచ్చారండి. ఇప్పుడు రోడ్లని కానీ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. పరిపాలన బాగానే ఉందండి, బాగున్నాయి అన్ని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ అంటే ఇలాంటి పెద్దవాళ్ళకి ఈ వయసు వచ్చాక పనులు చేసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది అయితే పిల్లలు వచ్చి సరిగా చూడక కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి పెన్షన్ ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతున్నాయండి. ఎదురు చూస్తున్నారు మందులు కానీ మాకులు కానీ ఏదైనా కానీ. 1 రూపాయి షుగర్ బిళ్ళలు ఉంటే 2,000 అవుతున్నాయి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే. అవన్నీ నెలకు చక్కగా తెచ్చిపెట్టుకుని ఒక పెద్ద కొడుకులాగా ఆదరిస్తున్నాడండి చంద్రబాబు నాయుడు. ఇంత చేస్తున్నా కూడా ఇంకా పథకాలు ఇవ్వలేడు, లేకపోతే ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు. అన్నిటికీ అలవాటు పడిపోయింది. రోడ్లు అవన్నీ పాడైపోయినా ఎవరేమైపోయినా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, మనకు పథకాలు రావాలని ఆశించే వాళ్ళు అలా అంటారు. అంతేగాని రోడ్లు బాగున్నాయి, మన వెళ్ళిన మనిషి జాగ్రత్తగా తిరిగి రావాలి, అందరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇలా మాట్లాడే వాళ్ళకి అర్థం అవుద్ది. ఏమీ లేకుండా సోమరపతిలా కూర్చొని తినేవాళ్ళకి ఏమర్థమైంది? ఎవరు ఊరికే డబ్బులు ఇస్తారా తిందామా అని ఎదురు చూసే వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది. ఇలా ఆలోచించే వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపించింది. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, అప్పులు పాలైపోయినా పర్వాలా, మనం బాగుంటే చాలు, మనకు డబ్బులు వస్తే చాలు అని ఆలోచించే వాళ్ళు అలా ఆలోచించుకుంటారు. ఇది కరెక్ట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలిగేది ఏమిటంటే 2 సంవత్సరాల నుంచి భర్తను కోల్పోయి మందులకు కూడా డబ్బులు లేకుండా అల్లాడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త పింఛన్లు తొందరగా మంజూరు చేయమని విన్నవించుకుంటున్నాం. ఇస్తున్నారమ్మా, టయానికి ఇస్తున్నారు. లేదమ్మా, కరెక్ట్ గానే ఇస్తున్నారు. ఈ రోజున ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లికి అంటే కొద్దిగా పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెన్షన్లు టైంకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? టైంకి ఇస్తున్నారు కాబట్టి బాగా మంచిగానే చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా నేను 250 పెంచి ఇచ్చాను, నేను బటన్లో నొక్కానని చెప్పి అంటాడు కదా ఆయన. బటన్ నొక్కాడు, అది సరిపోయింది. కానీ ఇప్పుడు పథకం బానే ఉంది. మాకు పరిపాలన బానే ఉంది. రోడ్లు అవి బానే పడుతుంది. పరిపాలన పర్వాలేదు, బాగానే ఉందండి. ఆయనేమో కడుపు నిండా పెట్టిన దానికను తేప కుత్తి పెట్టిన తేడా ఉంటది కదా. ఈయన ఒక్కసారిగా ఇచ్చాడు మాకు పింఛన్ డబ్బులు, ఒకసారిగా పెంచాడు. జగన్ గారు అయితే సంవత్సరానికి 250 చొప్పున పెంచాడు. అది ఈ పెన్షన్ మీకు అసలు ఎలా ఉపయోగపడతాయి ఏంటి? 4,000 రూపాయలు అంటే నెలకి మీకు కనీసం మందు బిళ్ళలు కను ఎట్లా దేనికో దానికండి వచ్చిన దేవుడు దర్శనం అందరికీ పూర్తిగా దొరకదు. దొరికిన వాళ్ళ వరకే దండం పెట్టుకుంటాం, వచ్చినంత వరకే తృప్తిగా సరిపెట్టుకుంటాం. సరిపెట్టుకోలేని ఉంటారు, సరిపెట్టుకోలేని ఉంటారు. వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు ఈ కూడా ఎవరికండి ఎంతో మంది కష్టం చేయాలి, అందరి దగ్గర నుంచి రావాలి కదా. అందరికి చదరాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు? ఉన్న దాంట్లోనే చదువుకుంటాం. 1 రూపాయి పెంచినా మాకు సంతోషంగా ఉంటది, కానీ ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించి మాకు వద్దులే పెంచులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. అది మాకు బాగానే మంచిగానే ఉపయోగపడుతున్నాయి అయ్యా. మందు బిళ్ళలకు కానీ మా ఖర్చులకు కానీ అన్నిటికీ జరిగిపోతున్నాయి. ఒకళ్ళు అడగకుండా ఒకళ్ళ మీద ప్రాధాయపడకుండా మా డబ్బులు మేము అది ఎవరు అక్కలా ఇద్దరికి మందు బిళ్ళలు తెచ్చుకుంటాము. ఏదో సొంత ఇల్లు ఉంది, ఏదో టిఫిన్ పప్పు తినాలి కదా. కొడుకులు చూడకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు కొడుకులాగా సరిపోతుందండి మాకు. కన్న కొడుకులు చూసినా చూడకపోయినా ఆయన మాకు దేవుడేలా చూస్తున్నారు. ప్రభుత్వం బాగానే ఉందండి. ఆయన చల్లగా ఉండాలి, మేము బాగుండాలి. అదేండి.